ఇప్పుడు మనం జంగల్ వెళ్ళబోతున్నాం. మామూలు జంగల్ కాదు, వైల్డ్ యానిమల్స్ ఉన్న జబర్దస్త్ జంగల్. మరి ఎలా వెళ్దాం? రాకెట్ లో వెళ్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. ప్రొఫెసర్ మీ గాలిపోయింది. నా గాలి కాదు, టైర్ గాలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రొఫెసర్? మనం రావాల్సిన ప్రదేశానికి వచ్చేసాం. చాలా ఆనందంగా ఉంది. కారు దిగండి. ఓకే గైస్, ఈరోజు మనం ప్రపంచానికి కొత్త కొత్త విషయాలు తెలియజేయబోతున్నాం. నా పేరు ప్రొఫెసర్ రాబర్ట్. నేను జురాసిక్ పార్క్ సినిమా నుంచి ఇక్కడికి వచ్చాను. నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు కమాండో జాన్. ఓ జాన్, మా బృందంలోకి మీకు స్వాగతం. మిస్టర్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, నా పేరు లిండా. నేను అనకం నుంచి వచ్చాను. దబుస్. మీతో పనిచేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఓ లిండా, నీతో పనిచేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రదేశం చాలా కొత్తగా ఉంది. లిండా, నీ టోపీ పడిపోయింది. ఇప్పుడు కొత్తగా ఉందని చెప్తావు, నేను చెప్పిందంతా విన్నాక చాలా చెత్తగా ఉందని చెప్తావు. ఎందుకు ప్రొఫెసర్? ఎందుకంటే భూమి మీద ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. ఏయ్ లిండా! ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితం నేను చెప్పిన సంగతి. అసలు మీకు నిజం చెప్పాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇదే ప్రదేశంలో జబర్దస్త్ అనే ఒక భయంకరమైన కామెడీ షో జరిగేది. అందులో 6 జంతువులు, క్రూర మృగాలు నవ్వించి మానవాళిని చంపేయాలని చూసేవి. ఇంకో విషయం, అందులో ఒక జంతువు మాత్రం నవ్వించకుండానే చంపాలని చూసేది. ప్రొఫెసర్, దాని పేరు చెప్పగలరా? రోలర్ రఘు. ఏయ్ లిండా! భయపడకలేండా, ఇప్పుడు ఆ జంతువు ఇక్కడ లేదు. ప్రొఫెసర్, మీరు ఇంకో విషయం మర్చిపోయారు. ఏమిటి జాన్? ఇప్పటికీ ఒక జంతువు బ్రతికే ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏంటి జాన్? రాకెట్ రాఘవ. ఎందుకంటావు? ఎందుకంటే అది ఇంకా నవ్వించడానికి ప్రయత్నం చేస్తుంది. మిస్టర్ జాన్, మీరు ఇలాగే అప్రమత్తంగా ఉంటే మన పరిశోధన చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంది. తప్పకుండా ప్రొఫెసర్, ముందుకు వెళ్దామా? ఏంటి లిండా అటుపక్క చూసి భయపడుతున్నావు? జాన్, దయచేసి మీరు ఆగండి. ఏ లిండా, అది అనకొండ కాదు, ఏడుకొండ. ఆ జంతువు దానికంటే ప్రమాదమేమో, చంపేయమంటారా? జాన్, తొందరపడి నువ్వు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. పేమెంట్ ఇచ్చింది అదే. ఎందుకంటే నువ్వు ఏదైనా చర్య తీసుకుంటే మనకి వచ్చే చెక్కులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రొఫెసర్, తొందరపడి మీరు చంపే ఉంటే చాలా ప్రమాదం జరిగేది. థ్యాంక్ యూ ప్రొఫెసర్, చాలా మంచి విషయాన్ని చెప్పారు. మిస్టర్ జాన్, కంపు కుడుతుంది, వెనక్కి వెళ్ళండి. మిస్టర్ జాన్, మనం ఇక్కడే కూర్చుంటే మన పరిశోధన ముందుకు ఎలా సాగుతుంది? కాబట్టి మిస్టర్ జాన్, మీరు ఆ దిశగా వెళ్ళండి. తప్పకుండా. థ్యాంక్ యూ. లిండా, నువ్వు నా దిశగా. ఏదో సౌండ్ వినిపించింది. వద్దులే లిండా, నువ్వు ఈ దిశగా వెళ్ళు, నేను ఆ దిశగా వెళ్తాను. జాగ్రత్త. అలాగే. ఈ అరుచములు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఏమిటి ఈ దురదలు? ఏమిటి? ఏ జాన్, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? నేను గోక్కుంటున్నాను. ఎందుకు అలాగా? ఎందుకంటే అరవచములు ఇబ్బంది పెడుతున్నాయి. మీరు పొరపాటు పడుతున్నారు జాన్. అది చలి చీమలో వచ్చిన దురద కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దండరాజు ఇక్కడ చేసిన వికృతి చేష్టల వల్ల ఆ వైరస్ ఇప్పుడు మీకు సోకింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? త్వరలోనే దానికి మంచి మందు కనబడతాం. ఓ, చంద్ర ఆత్మ కూడా ఇక్కడే తిరుగుతున్నట్టు. మిస్టర్ జాన్, ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే ప్రొఫెసర్, అక్కడేదో కనిపిస్తుంది. సారీ లిండా, జిప్ వేసుకోవడం మర్చిపోయి. జాన్, మీరు ఆగండి. లిండా సంగతి నేను చూసుకుంటా. అయ్యో, లిండా పడిపోయింది కదండి. నాకు కనబడుతూనే ఉంది కదా. లిండా మా సంగతి మాత్రం జాగ్రత్త. చూడండి మిస్టర్ జాన్, చూడకూడదు చూసినా వినకూడదు విన్నా లిండా ఇలాగే పడిపోతుంది. అయ్యో, తను 30 సంవత్సరాలుగా నాకు తెలుసు జాన్. మిస్టర్ జాన్, తన వయసు ఇప్పుడు 20 సంవత్సరాలే. లిండాని బ్రతికించాలి. తప్పకుండా, మీరు మూసుకుని పరిశోధన కొనసాగండి. ఏ లిండా,
this is very thickest forest area so many years ago. If there was a many cruel animals are there, that's why you're getting fear. I am here. ప్రొఫెసర్ మీరు తెలుగు డబ్బింగ్ మర్చిపోతున్నారు. ఓ అక్కడికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. లిండా నువ్వు నన్ను ఇలాగే అప్రమత్తం చేస్తూ ఉండు. నేను ఉండగా నీకు భయం ఎందుకు బంగారం? ప్రొఫెసర్ నాకు ఒక వింత జీవి ఇక్కడ కనబడింది. మిస్టర్ జాన్ మీరు అక్కడే ఆగండి, మేము వస్తున్నాం. త్వరగా రండి లేకపోతే దీన్ని చంపేస్తాను. త్వరగా రండి లేకపోతే దీన్ని చంపేస్తాను. ఓ జాన్ మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఒక అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. ఏమిటది? ఇది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రతికిన జంతువు. దీని పేరు రశ్మి. లిండా భయపడక లిండా, ఇది చాలా సాదా సీదా జంతువు. ఒక రకంగా చెప్పాలంటే పెంపుడు జంతువు లాంటిది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకరింగ్ చేసిన జంతువు. డైరెక్టర్ ఏం చెప్తే అది చెప్పి అలా ఇంటికి వెళ్ళిపోయేది. యునో మిస్టర్ జాన్, ఈ జంతువు వల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదు పగటిపూట. మరి రాత్రిపూట? అది ఇప్పుడే చెప్పలేను జాన్. ఆల్రెడీ నీకు నా హృదయంలో స్థానం ఇచ్చాను కదా. సార్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి కదా. గన్నట్టు తిప్పితే తప్పకుండా వెళ్ళొచ్చు. మన పరిశోధన కొనసాగిద్దాం. పదండి లిండా. తప్పకుండా. ఆగండి ప్రొఫెసర్, ఓ నాకేదో కనిపించింది. వావ్ లిండా, నువ్వు కూడా మన పరిశోధనలో సరికొత్త విషయాన్ని కనిపెట్టావు. మీరందరూ జాగ్రత్తగా వినండి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చలాకీ చంటి పిచ్చి పిచ్చిగా ఇక్కడ తిరిగేవాడు. ఇది తన అవశేషం. దీన్ని గడ్డం అంటారు. అది ఎక్కడ ఉంటుంది ప్రొఫెసర్? మొహానికి ఉంటుంది లిండా. ప్రొఫెసర్ ఈ గడ్డాన్ని చంపేయమంటారా? గడ్డాన్ని చంపడం ఏంట్రా? ప్రొఫెసర్ మీరు క్యారెక్టర్ నుంచి బయటకు వస్తున్నారు. ఓ నువ్వు నన్ను ఇలాగే అప్రమత్తం చేస్తూ ఉంటాను. అందుకే నువ్వు నాకు నచ్చావు లిండా. చూడండి మిస్టర్ జాన్, ఈ గడ్డాన్ని మన ప్రయోగశాలలో జాగ్రత్తగా భద్రపరచండి. ఎందుకు ప్రొఫెసర్? ఎందుకంటే ముందు ముందు ఈ గడ్డాన్ని మనం క్లోన్ చేసి సరికొత్త చంటిగాన్ని సృష్టించబోతున్నాం. అద్భుతం, మహాద్భుతం. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రొఫెసర్. ఎందుకంటే చంటి మళ్ళీ తిరిగి రావచ్చేమో. ఆ చంటిని నా గుండెలో దాచుకుంటాను. ఏ లిండా, ఆల్రెడీ నిన్ను నా గుండెలో దాచుకున్నాను కదా. ప్రొఫెసర్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. గన్ను ముందుకు పెడితే తప్పకుండా పెడదాం మనం. ముందుకు వెళ్దామా? ఓకే. లిండా ఏం జరిగింది? ఏదో గుచ్చుకుంది. నేను ఇక్కడే ఉన్నానే. గుచ్చుకుంది ముళ్ళు. తను బాధపడుతుంది. నన్ను సహాయం చేయమంటారా ప్రొఫెసర్? ఏం విధంగా సహాయపడగలరా జాన్? పక్కకు వెళ్తే సహాయం చేయగలను. ఓ సంతోషంగా. లిండా నీకేం పర్లేదు, నేను పర్లేదు లిండా, నాకేం కాదు, ఎక్కువ. ఇంకా ఎంతసేపు ఈ ప్రయాణం? ఇలా చూడండి మిస్టర్ జాన్, ఇక్కడ మనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే టైం ఇచ్చారు. మనం ఏం చెప్పదలుచుకున్న 5 నిమిషాల్లో చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే మైనస్ మార్కులు పడే ప్రమాదం ఉంది. ఓకే ఓకే. ఓ మై గాడ్, చూసేసారా? మొత్తం చూసేసాను లిండా. మొత్తం చూసేసారా? బైనాక్యులర్స్ చూసా. 5 కొత్త జంతువులు ఇటుపక్కే వస్తున్నాయి జాన్. ఏమైనా చేస్తాయేమో. ఏమో, ఇవి కొత్త జంతువులు, ఇంకా నేను దగ్గర నుంచి చూడలేదు. ఇప్పుడు ఏం చేద్దాం ప్రొఫెసర్? ఇక్కడ నుంచి పారిపోండి. అవన్నీ మగ జంతువులు. వాటి అవసరం నాకు ఎంతైనా ఉంది. ప్రొఫెసర్ నేను లిండాని రక్షించుకుంటాను. నిన్ను నువ్వు రక్షించుకోరా? నేను ఆ దిశగా వెళ్ళమంటారా? ఆ దిశగా రోజా ఉంది. వాటికంటే ప్రమాదకరమైనవి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. రోజా గారు, నేను క్రూర మృగాన్న, అటువైపు అస్సలు వెళ్ళకూడదా? 10 మార్కులతో కొట్టండి రోజా గారు. నేను ఎంత మంచిదాన్ని, నేను నీకెంత సపోర్ట్ చేస్తే నన్నే క్రూర జంతువు అంటున్నావు. ఈ తెలుగు డబ్బింగ్ అసలు చూడలేదు తెలుసా ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి. అంటే యాక్చువల్ కామెడీగా ఉంటుంది రోజు అది. మోర్ దాన్ వాళ్ళు చేసే పని కంటే మాటలు కామెడీగా ఉంటుంది. నిజంగా చాలా చక్కగా ఉంది. అదే వాయిస్ మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చూస్తున్నట్టు ఉంది టీవీలో ఇంగ్లీష్ దీనికి తెలుగు డబ్బింగ్ చూస్తున్నట్టు. కొంచెం మసాలా ఎక్కువైనట్టుందండి రాఘవా. ఏంటి సార్, మసాలా ఎక్కువ అవుతే ఎక్కువ అంటారు, తక్కువ అవుతే తక్కువ అంటారు. అదే మరి తెలివితేటలు. మరి మసాలా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, అది చేయడమే మరి బ్యాలెన్స్ అంటే. కొన్ని షండ్గా ఇక్కడ వేసేస్తున్నారు సార్. అది కొంచెం జాగ్రత్త పని.
ఎందుకంటే మనది కొంచెం ఫ్యామిలీ షో కదా, కొంచెం వర్డ్స్ అక్కడక్కడ పడుతున్నాయి, బట్ ఎంటర్టైన్మెంట్ బానే ఉంది అనుకో. తర్వాత ఏంటి ఏంటి గడిచిపోయిన వాళ్ళని చంపేసావా? చంటిగడి గడ్డం అంటే మళ్ళీ తర్వాత అందుకే గెడ్డం అది క్లోన్ చేసుకుందామని వాళ్ళని. నిజంగా బాగుంది రాఘవ, సార్. సరదాగా ఎంటర్టైన్ చేసి